మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, వ్యాపార బంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, వ్యాపార అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? అనుకోని ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు, న్యాయపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది, హృదయాందోళన అధిగమిస్తారు, ఇష్టమైన వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, విద్యు వినోదాల్లో పాల్గొంటారు, చిన్ననాటి మిత్రులను కలుస్తారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలని బట్టి ఇతరులు కూడా మీకు మీ సలహా సంప్రదింపులు కోరుకుంటూ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. మంచి ఆలోచనలతో అధిక ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.